నిన్ను చూస్తే నాకు చాలా జాలిగా ఉంది. నీలాంటి బిజినెస్ మ్యాన్ ఇలా తయారవటం నాకు ఇష్టం లేదు. నీకో సలహా చెప్పనా? ఏమిటది? 25,000 ఖర్చు పెడితే నువ్వు దుబాయ్ రావచ్చు. అక్కడ నీ తెలివి అనుభవం పెట్టుబడిగా పెడితే నువ్వు లక్షలు సంపాదించవచ్చు. రమేష్, శ్రీరామ్, బాగా ఆలోచించు. అవకాశం ఆడపిల్ల మనసు లాంటిది, తెలివిగా వాడుకోవాలి. జస్ట్ 25,000. ఏమండి, మీ ఆనందానికి చిన్న హెచ్చవేత. నా ఫారెన్ టూర్ ఏర్పాట్లన్నీ అయిపోయాయి. ఇవిగోనండి పేపర్స్. అరుణ, అవసరంగా నాకు 25,000 కావాలి. 25,000? అవును, డాక్టర్ కుమార్ గారిని అడిగి తీసుకురా. ఆ 25,000లోనే నా భవిష్యత్తు ఆధారపడుద్ది. ప్లీజ్ అరుణ, నా మాట కాదనుకో. క్షమించండి, కుమార్ గారిని డబ్బు అడగలేను. ఏ? ఎందుకని? ఆడదానికి డబ్బు అవసరమైతే తండ్రినో భర్తనో అడగలదు, కానీ పరాయి మగవాడిని అడిగితే ఎంత హీనమైపోతుందో మీకు తెలియదండి. అయినా ఈ రోజే మనసు చంపుకుని మీకు భయపడి కుమార్ గారి దగ్గర 500 తీసుకున్నాను. ఎవరి కోసం? మీ నాన్న కోసమేగా? అవును. మీ నాన్న కోసం సిగ్గువిడిచి అడిగిన దానివి నా కోసం అడగలేవా? అతనితో కారులో తిరిగే చనువున్నప్పుడు నువ్వు డబ్బు అడిగితే కుమార్ లేదంటాడా? నువ్వెందుకు అడగలేవో నాకు బాగా తెలుసు. ఆ 25,000తో నేను ఎక్కడ ఎదిగిపోతానో అన్న భయం. నీ సంపాదన తినడానికి అలవాటు పడ్డ నేను ఎక్కడ నీ అధికారం నుండి అహంకారం నుండి చేజారిపోతానో అన్న దిగులు. స్వేచ్ఛకు అలవాటు పడిన ఆడది భర్తనైనా వదులుకుంటుంది కానీ స్వేచ్ఛను మాత్రం వదులుకోలేదు. నువ్వు చాలా ఎదిగిపోయావు. బ్రతకలేని నా బలహీనతతో ఎదిగిపోయావు. పెళ్ళానికి తిండి పెట్టలేని నా అసమర్థతతో ఎదిగిపోయావు. ఏమిటండి ఇది? మిమ్మల్ని ఎవరన్నారండి ఆ మాటలు? మీకు మీరే కల్పించుకుని మాట్లాడుతున్నారు, మీకు మీరే ఊహించుకుని మాట్లాడుతున్నారు. అత్తయ్య, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆపరేషన్ ఉంది. ఆగు, నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఈ రోజు నువ్వు రాజీనామా చేయి. ఈ సంపాదన నాకు అక్కర్లేదు. అమ్మా, ఇది మా సొంత విషయం, నీకు అనవసరం. లోపలికి వరుణ, నా మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్న ఉద్యోగం అని. మీ మీద నాకెప్పుడు గౌరవం ఉందండి, కానీ మీ చేత కట్టించుకున్న తాళి మీ భారీగా బ్రతకాలనే గాని మీ బానిసగా బ్రతకడానికి కాదు. డాక్టర్ కుమార్ దగ్గర 5 ఏళ్లు పనిచేస్తానని అగ్రిమెంట్ రాసిచ్చాను. 100 ఏళ్ల జీవితానికి అగ్రిమెంట్ నీ మెడలో ఉంది. ఆ అగ్రిమెంట్ లేని గౌరవం ఆ కుమార్ రాసిచ్చిన అగ్రిమెంట్ ఇస్తున్నావా? అది నిర్ణయించాల్సింది మీరు. నా నిర్ణయం నీకెప్పుడో చెప్పాను. ఆవేశంలో అభిప్రాయాలు నిర్ణయాలు కావు. భర్తకివ్వని గౌరవం పరాయి మొగాడికి ఇచ్చే ఆడదాని అభిప్రాయాలకు విలువలేదు. అవసరాలను బట్టి అభిప్రాయాలను మార్చుకునే మీకు నేను పని మనిషిని, వంట మనిషిని, రాత్రికి పడక సుఖం ఇచ్చే సంసార వ్యభిచారిని, అంతేగా? ఎన్నో ఆశలతో డాక్టర్ చదివాను. మీ భార్యగా ఆశలన్నీ చంపుకుని మీ మాటకు విలువిచ్చి డాక్టర్గా చచ్చిపోయాను. మీ పరిస్థితులు తారుమారు కాగానే మీరే ఉద్యోగం చేయమన్నారు. కాదన్నా వినలేదు. కానీ ఈ రోజు మళ్ళీ ఉద్యోగం మానేయమంటున్నారు. ఆట బొమ్మకైనా అలుపొచ్చి ఆడుకునే వాడి చేతుల్లో పగిలిపోతుందండి. మీ అభిప్రాయాలకు ఆలోచనలకు నిలకడలేదు. సంసారంలో భార్య కేవలం స్లీపింగ్ పార్ట్నర్ అన్నారు, గుర్తుందా? భార్యకు మీరిచ్చే విలువ ఆనాడే అర్థమైపోయిందండి. మన అనుబంధానికి విలువిచ్చి దానికి బలైపోతూ నాలో నేనే కూలిపోయాను. ఏనాడు మీకు ఎదురు చెప్పలేదు. అది మీకు ఇచ్చిన గౌరవం. ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు. అవును, నే గౌరవం నిలబెట్టుకోలేదు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నా. ఇక నీతో మాట్లాడనవసరం. నువ్వు కుమార్ దగ్గర ఉద్యోగం చేయడానికి వీల్లేదు. అది జరిగే పని కాదు. నా మాట విలువ లేనప్పుడు నేను కట్టిన తాళి నీ మెడలో ఉండడానికి వీల్లేదు. తీసేయ్. అరుణ, అత్తయ్య, 10 మందిలో తిరిగేదానివి. మెళ్ళో తాళి లేకపోతే నలుగురు 4 రకాలుగా అనుకుంటారమ్మా. ఇది కట్టుకో. భర్త ఎంత దుర్మార్గుడైనా భార్య మెడలో ఇది లేకపోతే విలువ గౌరవం లేదమ్మా. సమాజంలో గౌరవం విలువ కోసం మనసును మభ్యపెట్టుకోమంటావా అత్తయ్య? అవునమ్మా, తప్పదు. శవానికి పెట్టే పొట్టుకు విలువ ఎంతుందో ఇది నా మెళ్ళో ఉన్నా అంతే. తాడి తెగినా దొంగలెత్తుకెళ్ళినా మళ్ళీ కట్టుకుంటారు. కానీ కట్టిన వాడే దాన్ని తెంచుకు వెళ్ళాక మళ్ళీ నేను ఎలా కట్టుకునేది అత్తయ్య? భర్త కళ్ళు మూస్తేనే భార్య విధవరాలు కాదత్తయ్య. ఈ జానుడు తాడుకు విలువివ్వని భర్త ఉన్న ప్రతి ఆడది విధవరాలే అత్తయ్య. ఈ తాళి మనసుకా శరీరానికా? కేవలం శరీరానికే అయితే నువ్వు కూడా కట్టుకోవచ్చు కదా అత్తయ్య. సరేలే అత్తయ్య, మీ తృప్తి కోసం కట్టుకుంటాను. నన్ను చూసినప్పుడల్లా తల్లి లాంటి మీకు నా గతం గుర్తు రాకుండా ఉండటానికైనా కట్టుకుంటాను. కట్టండి అత్తయ్య, మీ చేతనే కట్టండి. కట్టండి అత్తయ్య. వద్దమ్మా,
వద్దు. నువ్వు మనసులో ఎంత కుమిలిపోతున్నావో ఆడదాన్నైనా నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఉరి తాడు ఒక్క క్షణంలో ప్రాణం తీస్తే ఈ తాడు నీ మెడలో ఉంటే అనుక్షణం నీ ప్రాణం తీస్తుంది. వద్దమ్మా, ఆ నరకం నీకొద్దు తల్లి.